నమః శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం అనారోగ్యాలను అంతమొందించే శక్తివంతమైన శివమంత్రాన్ని, ఈ మంత్రం యొక్క అర్థాన్ని, ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ముందుగా మంత్రాన్ని చూద్దాం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగేవ హస్తం నాగం పాశం చ ఘంటాం ప్రళయహతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. మరొక్కసారి విందాం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగేవ హస్తం నాగం పాశం చ ఘంటాం ప్రళయహతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. అనగా శిరస్సుపై చంద్రునితో అలంకరింపబడి పద్మాసనంలో ప్రశాంతంగా కూర్చొని ఉండి 5 ముఖములు మరియు 3 నేత్రములు కలిగి చేతులలో శూలం, వజ్రం, ఖడ్గం, గొడ్డలి కలిగి మరియు కుడి చేతులతో అభయాన్ని ప్రసాదిస్తూ సర్పం, గంట, పాశం మరియు అంకుశం ధరించి ప్రళయాన్ని ఆపగలిగే శక్తి ఎడమ చేతులలో కలిగి వివిధ రకములైన ఆభరణాలను స్ఫటికమణిని ధరించి ఉన్న పార్వతీపతికి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా కోరిన కోర్కెలన్నీ నెరవేరును, అనారోగ్యం దూరమగును, శాంతి క్షేమములు కలుగును, మనశ్శాంతి కలుగును, పార్వతీపతి యొక్క అనుగ్రహం లభించును. ఓం నమః శివాయ.